హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైస్టాక్ కుమార్ బ్లాగ్స్. బ్యాక్గ్రౌండ్ చూసి మీ అందరూ షాక్ అవుతున్నారా, ఎడికి పోతున్నా అని చెప్పేసి. ప్రజెంట్ వచ్చేసి ట్రైన్లో ఉన్నాను. మేమైతే తిరుపతి పోతాం. సో మొత్తం ఫ్యామిలీ మెంబర్స్తోని తిరుపతికి ఎందుకంటే మా అల్లుడికి అయితే పుట్టింటికి వెళ్దాం అని చెప్పేసి పోతున్నాము. మా అల్లుడిని మీరు కొత్త ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళకైతే తెలియకుండా చూడు. స్టార్టింగ్ నుంచి చూసిన వాళ్ళకైతే మా అల్లుడు అయితే ఎవరో తెలుస్తుంది, ఎందుకంటే స్టార్టింగ్లో వీడియో పెట్టినాం కాబట్టి మా అల్లుంది. అండ్ చూపిస్తామైతే తిరుపతి ఉందాం. సో మొత్తం ఫ్యామిలీతోని వీడియో మొత్తం స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మేము ఎలా అయితే ట్రావెల్ చేస్తున్నాము, అక్కడ దర్శనం ఎలా జరుగుతుందో మొత్తం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చలో మేమైతే పోతున్నాము. మేము వచ్చేసి ట్రైన్ ఇందాక స్టార్ట్ అయింది 4:15కి. 4:15కి ఉంటే 4:20కి అయితే స్టార్ట్ అయింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి. మాకైతే నార్మల్ దాకా దొరకలేదు, సో ఏసీ దాంట్లో అయితే పోతున్నాము. ఫస్ట్ టైం ఏసీలో ట్రావెల్ చేయడం. సరే చూపిస్తాను చూడండి. స్టార్టింగ్ సీట్స్ ఏమో అవి. మా అక్క, మా డాడీ, మా నాన్నమ్మ, మా మమ్మీ, మా అత్య, ఇంకో మా అల్లుడు తశ్విన్. ఇంకో మా తశ్విన్, ఈయనకే పుట్టింటికి వెళ్తామని చెప్పేసి వెళ్తున్నాం. నవ్వుతాం. తశ్విన్, తశ్విన్ ఇక్కడ హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. చాలా ముందు ముందు అయితే చూపిస్తాను. మా తశ్విన్ అయితే మంచిగా ఆడతాడు, నవ్వుతాడు, అన్నీ చూపిస్తాను. అండ్ గైస్ ఫైనలీ మేము వచ్చేసి 7 అవుతుంది టైము. తిరుపతి రీచ్ అయిపోయినాము. తిరుపతి స్టేషన్ అయితే 6:15కి వరకే రావాలి, కానీ చాలా లేట్ అయింది. 45 మినిట్స్ లేట్ అయింది ట్రైన్. సో గైస్ మేమైతే స్టేషన్ నుంచి తిరుమలకి అయితే వెళ్తున్నాము. బస్ అయితే 100 రూపీస్ అట్ట పర్ పర్సన్. సో మేము వచ్చేసి సుమా తీసుకున్నాము. చూడండి, తిరుమలకి స్ట్రైట్ వెళ్ళాలి. ఇక్కడ వచ్చి ఇక్కడ శివుని బొమ్మ వచ్చేసి ఉంది. శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయం అంట. రైట్ వెళ్ళాలి. ఇక్కడ మేము వచ్చేసి మనం తిరుమలకి. వచ్చి ఇంకొక 15 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటే ఇక్కడ నుంచి. స్టేషన్ నుంచి మొత్తం 22 కిలోమీటర్స్ అయితే చూపించింది. చూడండి ఇక్కడ పెద్ద చౌరస్తా వచ్చింది. చౌరస్తా నుంచి మనం స్ట్రైట్ వెళ్ళాలి తిరుమలకి. అంటే బెంగళూరు రోడ్ వెళ్ళొచ్చు అంట. ఇక్కడ వచ్చే చెక్ పోస్ట్ లేక ఉంది. పబ్లిక్ కూడా తక్కువనే ఉండరంట. 6 to 7 hours టైం పడుతుంట దర్శనం, ఫ్రీ దర్శనంకి. సో ఆల్మోస్ట్ మనమైతే వచ్చేసాం తిరుమలకి. సో ఇక్కడ నుంచి ఏమన్నా నడుచుకుంటే వెళ్ళాలి. ఇది వచ్చేసి టోల్ గేట్. పైనకి వెళ్ళాలి. టోల్ గేట్ చెక్ పోస్ట్ లాంటిది. ఇది వచ్చేసి చెక్ పోస్ట్. మన ఎవ్రీ బ్యాగ్ మనం కార్లు వచ్చినా ఎట్లా వచ్చినా చెకింగ్ చేయించుకొని వెళ్ళాలి. ఇక్కడ నుంచి మొత్తం బ్యాగ్స్ అన్నీ A to Z అన్నీ స్కాన్ చేస్తారంట. సో మేము అయితే ఇక్కడికి వచ్చినాము. చాలా నా బ్యాగ్ అయితే స్కాన్ చేసుకుంటున్నాము. ఇంకో మా లగేజ్, అందరి లగేజ్ ఇక్కడ స్కాన్ చేసుకోవాలి. చూపిస్తా చూడండి. మా చెకింగ్ అయితే అయిపోయింది. మళ్ళీ స్టార్ట్ చేస్తాము. మా టోకన్స్ అయితే అయిపోయినాయంట దర్శనంకి. అంటే నడుచుకుంటా వేయలేదు, డైరెక్ట్ ఇంకా మేము బస్సు ఎక్కాలి. చూడండి, ఇదే చెక్ పోస్ట్. చూసుకోవచ్చు మొత్తం సరౌండింగ్స్. ఇప్పుడు ఈ దారిలో మళ్ళీ పైనకి వెళ్ళాలి. సో ఇంకా మా చెకింగ్ అయితే అంతా అయిపోయింది. పైనకి పోతున్నాం డైరెక్ట్. చూడండి మొత్తం ఫారెస్ట్.
వచ్చేసాం మనం తిరుమలకి. ఇంకొంచెం పైనకి వెళ్ళాలి. గైస్ మేము వచ్చేసి తిరుమలకి అయితే రీచ్ అయిపోయినాము. తిరుమల రీచ్ అయిపోయి ఇక్కడ రూమ్ తీసుకోమని చెప్పేసి MBC 34 దగ్గరకు వచ్చినాం. అంటే మాకు తెలిసిన వాళ్ళు అయితే మాకు స్లిప్ అయితే రాసిచ్చినారు. సో MBC 34 దగ్గర వెయిట్ చేస్తున్నాం రూమ్ కోసము. చూపిస్తా చూడండి. MBC 34 రిసెప్షన్ దగ్గర అయితే ఉన్నాము. చూడండి ఇది వచ్చేసి మనకి MBC సెంట్రలైజ్ ఎంక్వైరీ రిసెప్షన్. ఇక్కడికి వచ్చేసి మనము మన దగ్గర ఉన్న రిసిప్ట్ తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళ ఆఫీస్లో చూపిస్తే వాళ్ళైతే చెక్ చేసుకొని డీటెయిల్స్ అన్నీ మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ తీసుకొని మన రూమ్స్ అయితే ఇస్తారు. ఇంకా ఇట్లా ఉంటాయి రూమ్స్. చూపిస్తాను రూమ్ ఇచ్చినాక రూమ్ లోపల ఎలా ఉంటుందో, ఫెసిలిటీస్ ఏమి ఉంటాయో చూపిస్తాను. ఆఫీస్లో నాకు తెలిసి వీడియో నాట్ అలౌడ్ ఉంటుంది. ఎక్కడైతే వీడియో ప్రొహిబిటెడ్ ఉంది మ్యాక్సిమం తీనిస్తలేరు పోలీస్ వాళ్ళు. ఇక్కడ ఆఫీస్ లోపల అంటే ఏం లేదు. ఇట్లా లైన్లో నించోండి. మనకు కావాలంటే మనకి ఇచ్చిన రిసిప్ట్ మన ఆధార్ కార్డు చూపిస్తే మనకైతే రూమ్ అలొకేట్ చేస్తారు. ఇంతమంది ఉన్నారు ఇప్పుడైతే. చాలా టైం పడుతుంది నాకు తెలిసి ఇంకొక 1 అవర్ పడుతుండొచ్చు ఇక్కడ. అలా ఉంది. రూమ్ వచ్చినాక రూమ్ లోపల ఎలా ఉంటుందో అదే చూపిస్తాను. అప్పటికి చూపిస్తాను సరౌండింగ్స్లో మొత్తం ఎలా ఉంటుందో. అండ్ బయట ఇలా ఉంటుంది. అంటే మొత్తం ఒక కాలనీ లెక్క ఉంది. ఎక్కడ దగ్గర రిసెప్షన్ ఎవరు ఎక్కడ వాళ్ళు అలొకేట్ చేస్తాం మనకి బిల్డింగ్ రూమ్ నెంబర్స్. ఇంకా ఇలా బిల్డింగ్ రూమ్ నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ 36 ఉంది, ఇది 33. ఇలా రూమ్ బిల్డింగ్ అలొకేట్ చేస్తుంది. అంటే మన రూమ్ నెంబర్స్ కూడా ఉంటాయి సపరేట్గా. నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే తిరుమల మొత్తం మారిపోయింది. నేను ఆఫ్టర్ 9 ఇయర్స్ వస్తున్నా. 2015లో వచ్చిన, అలా 2024లో వస్తున్నాను. ఎంత నీట్ అంటే అంత నీట్గా ఉంది. ఎక్కడ చూసినా మనకి ఎక్కడ చూసినా వాష్రూమ్స్ అన్నీ నీట్గా ఉన్నాయి. ప్లస్ వాటర్ ఫెసిలిటీ, పెయిడ్ వాటర్ కూడా కాదు, ఫ్రీ వాటర్, వాష్రూమ్స్ మొత్తం నీట్ అంటే నీట్. ఎక్కడైనా మనం గలీజ్ అనేది లేదు, మొత్తం ఎక్కడైనా నీట్ చేస్తూనే ఉన్నారు ఎప్పుడప్పుడు. నెక్స్ట్ మేము వచ్చేసి కళ్యాణకట్టకి వెళ్తున్నాం గుండె చేయించుకున్నాం అని చెప్పేసి. ఇంకా మా తస్విన్ అడిగా, మా తస్విన్ పుట్టెంటికలు, ఇంకా నేను, మా డాడీ, మా బావ కూడా గుండె చేయించుకుంటున్నాము. మా వాళ్ళు అయితే తిరుపతికి వచ్చే ప్రతిసారి అయితే గుండె చేయించుకుంటారు. చూడు మా తస్విన్ గుండె చేయించుకుంటాయి. గుండు తస్విన్ ఇంకా ఇక్కడ హాయ్ చెప్పు. చెరువు అయితే కళ్యాణకట్ట పోతున్నాము. ఆడ వెనక చూపిస్తాము మా తస్విన్ ఎంత అల్లరి చేస్తాడో. నాకు తెలిసి అల్లరి చేయడు, ఎందుకంటే కూర్చుంటాడు కామ్గా. నేను ఇంతసేపు అనుకుండు. చాలా అడిగి వెనక అయితే చూపించేస్తాను. ఫైనల్ మేము అయితే కళ్యాణకట్టకు వచ్చేసినాము. చూసుకోండి వే టు కళ్యాణకట్ట. అంటే అప్పుడు పబ్లిక్ ఉన్నప్పుడు ఫుల్ ఉంటారు అనుకుంటా. దర్శనం పెట్టినారు లైన్స్. ఇక్కడ ఇలా తిరిగి లోపలికి వెళ్ళాలి. అక్కడ లోపల చేస్తారు. లైన్లో నుంచి టికెట్ కూడా తీసుకోవాలి. ఇంకా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ టైం అయితే పక్క పడుతుంది. చూపిస్తాను లోపల టికెట్ ఎక్కడ తీసుకోవాలి, టికెట్ ప్రైస్ ఎంత ఉంటుంది, లోపల ఎలా ఉంటుంది, ఎంతమంది చేస్తుంటారు, మాకెంత టైం పడుతుంది అన్నీ అయితే చూపిస్తాను. చూడండి మనకి కళ్యాణకట్ట గుండె చేసుకొని టికెట్ అయితే ఇచ్చినారు. ప్రైస్ ఏం లేదు, ఇలా ఒక ప్లేట్ ఇచ్చినారు మనకి. హాల్ 2 అంట, PAC 2A ఇలా ఉంటుంది లోపల. ఇప్పుడు నంబర్ చూసుకొని దొలాడుకొని పోయి గుండె చేయించుకోవాలి. ఇక వచ్చేసి హాల్ 1, మేము హాల్ 2లోకి వెళ్ళాలి. ఇంకా 2 ఇక్కడ హాల్ 2 80, మా నంబర్ వచ్చేసి 80. సో 80 దగ్గరికి అయితే వెళ్దాం. బంగారం పెట్టు, బంగారం. గోవింద 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 గోవింద. దర్శనం నాకు అయిపోయింది. కోకోమెలన్ పెట్టే, ఫోన్లో కోకోమెలన్ పెట్టు. ఒక్క దగ్గర పెడితే కూర్చుంటాడు, పట్టుకొని ఇస్తే. గోవింద గోవింద హుండీలేనా? సరే.
ఇక్కడ. సో గైస్ చూసాక మేము అయితే గుండి చేసేసుకున్నాము. ప్రజెంట్ అయితే దర్శనంకి వెళ్తున్నాము. టైం వచ్చేసి 2:30 అవుతుంది. చూడాలి మరి దర్శనంకి ఎంత టైం పడుతుందో. 2:30కి అయితే స్టార్ట్ అవుతున్నాం. లంచ్ చేసేసి వెళ్తాం లోపలికి. ఇంకో మా అశ్విన్ గుండి చేసుకోండి. అశ్విన్ నిన్న మా అశ్విన్ గుండు. చలో ఇంకా దర్శనం వచ్చినాక చూపిస్తాను ఎంత టైం పడుతుంది. మ్యాక్సిమం అయితే 6 to 7 hours అంటున్నారు, ఎందుకంటే పబ్లిక్ లేరు అని చెప్పేసి. చలో ఇంకా మేమైతే పోతున్నాం. మొత్తం రెడీ అయిపోయినాము. గుండె వేసేసుకున్నాం, బొట్టు పెట్టుకున్నాం, ఇంకా దర్శనంకి వెళ్తున్నాము. టైం వచ్చేసి 3 అవుతుంది. చూడాలి ఎంత టైం పడుతుందో దర్శనంకి. అందరం అయితే బొట్లు పెట్టేసుకున్నాం. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారు. చలో ఇంకా దర్శనం పోతున్నాం. ఆడ వెనక చూపిస్తాను ఇంకా మా మమ్మీ. అందరం అయితే బొట్టు పెట్టుకుని దర్శనం పోతున్నాం. చూపిస్తాను దర్శనానికి ఎంత టైం పడుతుందో మరి చూడాలి. మేమైతే అన్నదానం కోసం వచ్చినాము. దానికోసం ఎంట్రన్స్ అయితే ఇలా వెళ్తున్నాము. మొత్తం మస్తు అనిపిస్తుంది. దర్శనం లైన్ అయితే జాయిన్ అయిపోయినాము. చాలా దూరం నుంచి నడుచుకుంటూ వచ్చినాం. మనకి వెనకాల నుంచి పోతున్నాము. ఫ్రీ దర్శనమే, ధర్మదర్శనం. మాకు పొద్దున అయితే టోకన్స్ దొరకలేవు కదా, సో ధర్మదర్శనంలో అయితే పోతున్నాం. ఇక్కడ ఎంత టైం పడుతుందో. ఫోన్స్ అయితే తీసుకోవద్దున్నాం. మరి ఎక్కడ లాకర్ రూమ్ ఉంటే లాకర్ రూమ్లో పెట్టేసి వెళ్ళాలి ఇక లోపలికి. దానైతే ఏం చేయలేము. చాలామంది చేస్తున్నారు, నేను ఒక్కనే చేస్తున్నాను అనుకున్నా. చాలామంది చేస్తున్నారు అని చెప్పేసి ఇక నేను అట్లే క్యారీ చేస్తున్నా. చూసాం మరి ఇక్కడ వెనక ఫోన్స్ ఎక్కడ పెడతారో. నెక్స్ట్ మాకు దర్శనం ఎంత టైం పడుతుందో. నేనైతే ఆఫ్టర్ 9 years వస్తున్నా. చూడాలి ఎలా ఉంటుందో మొత్తం ఇక్కడ. మొత్తం అయితే టోటలీ చేంజ్. నేను ముందు వచ్చిన కొంచెం ఇప్పటికి కొంచెం కూడా సేమ్ లేదు. చూసాం మరి. సో గైస్ టైం వచ్చేసి 9:30 అవుతుంది. మమ్మల్ని వచ్చేసి వెయిటింగ్ హాల్ 8లో అయితే వెయిట్ చేపిస్తున్నారు. ఇక్కడ మస్తు అంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. మార్నింగ్ 6-7 అవుతుంది అంటే టైం. మేము వచ్చేసి దర్శనం లైన్లో స్టార్ట్ అయింది 4:30కి స్టార్ట్ అయితే మేము ఇంకా 9:30 అయింది. దర్శనం కూడా కాలేదు. మార్నింగ్ 6 to 7 అవుతుంది అంట. ఫుల్ పబ్లిక్ ఉన్నారండి. చూడండి వెయిటింగ్ హాల్ 8 ఉన్నాము. చూపిస్తాను ఎప్పుడైతే దర్శనం అయితే. అండ్ గైస్ ఫైనలీ మా దర్శనం అయితే అయిపోయింది. నిన్న సాయంత్రం 4:30కి పోయినాము లైన్లోకి. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. మాకు ఎందుకు ఇంత లేట్ అయిందంటే మేము టోకన్ అంటే రిజిస్ట్రేషన్ చేసుకోలేదు ముందే. డైరెక్ట్ వచ్చి దర్శనంకి వెళ్ళినాము, అందుకోసం ఇంత టైం అయింది. సో మీ అందరు మాత్రం ముందే రిజిస్ట్రేషన్ చేసుకోండి. దర్శనంకి జల్దీ అయిపోతుంది. ఒక 4-5 hours. మేమైతే 7 to 8 hours అని చెప్పేసి అన్నారు, పబ్లిక్ తక్కువ ఉన్నారని చెప్పేసి. కానీ దర్శనం పోయే వరకు పబ్లిక్ అయితే ఫుల్ ఉంటే బ్యాక్గ్రౌండ్ చూసుకొని దర్శనం అయిపోయింది. ఫోన్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాను. చూపిస్తాను. ఇంకా లడ్డు తీసుకోలేదు. లడ్డు తీసుకొని ఇంకా రూమ్కి అయితే వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోవాలి. నేను సాయంత్రం 4:30 నుంచి ఇప్పటి వరకు అలానే ఉన్నాము లైన్లోనే. అంటే వెయిటింగ్ వల్ల వెయిట్ చేయించినారు. తర్వాత మళ్ళీ టోకన్ ఇచ్చినారు. టోకన్ ఇచ్చినాక రూమ్లో కూర్చోబెట్టినారు. అందుకే ఇంత టైం అయింది. సో మీ అందరు కూడా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి దర్శనంకి. మీకైతే జల్దీ అయిపోతుంది. చాలా చూపిస్తాను సరౌండింగ్స్లో చిన్న క్యాప్చర్ చేసి ఉన్నాయి. సో చూడండి. ఇక్కడ స్వామివారి పెయింటింగ్ ఉంది. నైట్ అయితే ఇంకా మస్తు అంటే మస్తు ఉంటుంది. ఎందుకంటే లైట్స్ ఫుల్ లైట్స్ ఉన్నాయి. నైట్ టైంలో బాగా వస్తుంది. నేనైతే నేను నైట్ అయిపోతుంది అనుకున్న దర్శనం, కానీ పబ్లిక్ ఉండడం వల్ల లేట్ అయింది. ఇక అలా వెయిట్ చేసినాం అయితే దర్శనం చేసుకోనికి. అక్కడ కొబ్బరికాయలు కొట్టాలి. కొబ్బరికాయలు అన్ని దీపాలు పెడుతున్నారు. ఇక్కడనే ఉంటుంది ఎంట్రన్స్. అలా వచ్చి ఇక లోపలికి వెళ్ళి మళ్ళీ ఎగ్జిక్యూట్ అదే.
అండ్ గైస్ చూసినారు కదా ఫైనల్లీ మా ట్రిప్ అయితే ఎలా జరిగిందో తిరుపతిది మొత్తం ఫ్యామిలీతో వెళ్ళినందుకైతే మాకు మస్తు అంటే మస్తు అనిపించింది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. మీకు మాత్రం జల్దీ కావాలంటే దర్శనం టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకుని మాత్రం వెళ్ళండి. రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ బ్లాగ్ అయితే ఇక్కడికి ఎంజాయ్ చేస్తున్నాను. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటే నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఆల్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.